ఉదాహరణకి ఏదైతే రమణి అక్కని తీసుకున్నామో, ఇప్పుడు రమణి అక్క నా చిత్తూరు, నా సెంటరు, నా ఏరియా అంటుంది. అంటే ఏంటి మురికైపోయింది. స్ట్రెయిట్‌గా భగవంతుని యొక్క శ్రీమతాన్ని ఉల్లంఘించింది. భగవంతుని యొక్క శ్రీమతాన్ని ఉల్లంఘించడం అంటేనే అక్కడ యజ్ఞద్రోహులం అయిపోయి వాళ్ళు ఉల్లంఘించింది సరిపోలేదని చెప్పి మాలాంటోళ్ళు వస్తుంటే రావద్దు, చెప్పొద్దు. వస్తే చూసుకుంటాం. అంటే దీన్నేమంటారు? రౌడీయిజం అంటారు. నా ఏరియాలోకి ఎంటర్ అయితే నేను ఊరుకోను. నేను కేసులు పెట్టేస్తాను. అంటే ఎటువంటి రాజ్యానికి పునాదేశారు? రౌడీ రాజ్యానికి పునాదేశారు. అసలు శ్రీమతం ఏంటి? దైవీ రాజ్యానికి పునాదేయమంటుంది. ఎందుకు నాది అన్నది అంత భగవంతుడిని అనుకోమని చెప్తున్నారు. అహంకారం వచ్చేస్తది నాది అనుకుంటే. ఇప్పుడు ఎందుకు రమణి అక్కయ్య ఆ రకంగా అరిచింది? నా సెంటరు, నా చిత్తూరు అనుకున్నప్పుడు అహంకారం వచ్చేసింది. అహంకారం వచ్చేసి ఏం చేస్తుంది? దౌర్జన్యానికి దిగిపోయింది. అందరూ నోర్లు మూసేశారు. నోరు మూసేసి ఏం చేశారు? బాబా అవగుణాలు చూడొద్దంట అని చెప్పి కూర్చుంటే నన్నెవడేం చేస్తాడని చెప్పేసి పూర్తిగా అసలు బలాన్ని పుంజుకుని అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆధారమూర్తులు ఆ రకంగా ప్రవర్తించబట్టే లౌకికంలో రాజకీయ నాయకులు కూడా మమ్మల్ని ఎవరేం చేస్తారు